హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, తండేల్ మూవీ నాగ చైతన్య గారిది February 7th రిలీజ్ కాబోతుంది. అందుకు సంబంధించి ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది సార్. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ గారు గెస్ట్ గా రాబోతున్నారు. అయితే ఇంతకు ముందు ఏం అనౌన్స్ చేశారు అంటే ఎటువంటి పబ్లిక్ ఉండదు ఈ ఈవెంట్ కి, జస్ట్ సినిమా వాళ్ళు మాత్రమే, మూవీ టీం మాత్రమే ఉండే విధంగా చూసుకున్నాం, పబ్లిక్ కి ఫ్యాన్స్ కి అలో లేదు అని చెప్పేసి చెప్పారు. ఇది ఇండోర్ గానే వాళ్ళే చేసుకుంటున్నారు ఈ ప్లీజ్. ఇప్పుడు దీనిపైన చర్చ జరుగుతుంది. అంటే అల్లు అర్జున్ గారు గెస్ట్ గా వస్తున్నారు కాబట్టి ఆయన అంతకుముందు పుష్ప టైంలో ఒక వివాదంలో చిక్కుకున్నారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకునే ఫ్యాన్స్ నద్దన్నారా అని చెప్పేసి ఒకవేళ. అండ్ ఇంకోటి, వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసుకుంటే సార్, దేవరా సినిమా టైంలో మనం చూసాము, విపరీతంగా జనం వచ్చేయడంతో అది క్యాన్సిల్ చేసేస్తారు. మళ్ళీ గేమ్ చేంజర్ ఈవెంట్ చూసాం, అక్కడ కొంతమంది రిలీజ్ ఈవెంట్ అయిపోయాక యాక్సిడెంట్ లో చనిపోవడం చూసాం. అది కూడా కాస్త విమర్శలకు దారితీస్తుంది. ఇలా వరుసగా ఈవెంట్లలో ఇటువంటివి జరగడం, సంధ్య థియేటర్ ఇష్యూస్ జరగడం, ఇవంతా కూడా ఇప్పుడు ఈ రోజు తండేల్ ఈవెంట్ గల కారణమా? అంటే పబ్లిక్ ఏం లేకుండా చేయడం. మరి మిగతా వచ్చే సినిమాల్లో ఇటువంటి పరిస్థితి ఉంటుందంటారా? అంటే పబ్లిక్ లేకుండానే ఈవెంట్ నిర్వహించేసుకుని లైవ్ లో మీరు యూట్యూబ్ లో చూసేసుకోవచ్చు అని చెప్పేసి, మరి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? అతి సర్వర్తరా వర్జయేత్ అంటారు. ఏదైనా కానీ అతి పనికిరాదు అని అర్థం. ఓకే, ఇప్పుడు సంధ్యా థియేటర్ ఇష్యూ జరిగింది, కారణం ఏంటి? తొక్కిసలాట జరిగింది అంటే దానికి కారణం మీకు ప్రణాళిక లేకపోవటం, ముందస్తు అనుమతులు లేకపోవటం, అంతే తప్ప ఈ రకంగా మీరు మీ తప్పిదం పెట్టుకొని అదేదో ఇలా జరుగుతుంది కాబట్టి ఇలాగ మనం పబ్లిక్ ఈవెంట్స్ చేయకూడదు అని మనం అనుకుంటే ఎట్లా? పబ్లిక్ ఈవెంట్స్ చేయకపోతే, పబ్లిక్తో ఇంటరాక్షన్ లేకపోతే ఎట్లా? పబ్లిక్ అంటే మీరు రోజు జనాలకి సినిమాల్లో కనిపించేవాళ్ళు, ఒకసారి ఇలాంటి ఈవెంట్స్లో జనానికి ప్రత్యక్షంగా కనిపిస్తే మీ ఫ్యాన్స్ ఉంటారు కదా, హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అదేదో అది కారణంగా పెట్టుకొని మనం చేసామంటే అది అల్లు అర్జున్ గారి స్వయంగా ఆయన చేసిన తప్పది. ఓకే, ఇవాళ ఆయన మళ్ళీ వస్తున్నారు అంటే అసలుకి ఆయన వస్తే మీద పడిపోయి జనము పుట్టేసుకొని చింపేసుకొని చచ్చిపోయేలాగా చేస్తారు. ఏంది నాకు అర్థం కాదు. అంత జనం ఉంటారు, అంత ఫ్యాన్స్, మరి అంత పిచ్చోళ్ళు ఉన్నారా? కానీ ఇక్కడ ఒక అతి క్రియేట్ చేయడం, ఇది కూడా ఒక అతే. సో గేమ్ చేంజర్ ఈవెంట్ అన్నారు మీరు. గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా చాలా చక్కగా జరిగింది ఈవెంట్. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు అది యాక్సిడెంటల్లీ జరిగింది, అది ఈ సినిమా ఫంక్షన్కి సంబంధం లేదు, అంతే కదా. దేవరకు పోలీసులు అంటే మన ఊహకు మించిన జనం అక్కడ గ్యాదర్ అవుతున్నారు కాబట్టి పోలీసులు దానికి చెప్పారు, మీరు ఇది క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు, క్యాన్సిల్ చేసుకున్నారు. సో ఇక్కడ తండేల సినిమాకి అసలుకి మీరు బహిరంగ సభ పెడుతున్నారా లేకపోతే ఇండోర్ చేసుకుంటున్నారా? మీరు ఇండోర్ చేసుకునే పని అయితే అసలుకి ఫ్యాన్స్ ఎవరు రావద్దని చెప్పాల్సిన అవసరం ఏముంది? నేరుగా పెట్టేసి ఎక్కడో దగ్గర పెట్టేసుకుని సీక్రెట్గా పెట్టేసుకుని అది లైవ్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది. దీన్ని ఎవరిని అనుమతించట్లేదు, ఎందుకంటే అల్లు అర్జున్ గెస్ట్కి వస్తున్నాడు కాబట్టి మళ్ళీ తొక్కిసలాడు, అది ఓవర్ యాక్షన్. ఒక్కటి చెప్తాను ఆదిత్య, మీరు స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ మాత్రం ప్రణాళిక చేసుకోలేరా సినిమా ఫంక్షన్కి? ఆ మాత్రం ప్లానింగ్ ఉండదా? అలా ఉండకపోతే ఎందుకైనా నాకు అర్థం కాదు. ఇంత పెద్ద సంస్థలు చక్కగా మనకి గతంలో ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండేవి. ఈవెన్ అత్యంత ఎక్కువ ఫ్యాన్స్ అసోసియేషన్స్ కృష్ణ గారికి ఉండేవి. ఓకే, ఆ తర్వాత చూస్తే చిరంజీవి గారికి అంత ఫ్యాన్స్ అసోసియేషన్స్. ఫ్యాన్స్ అసోసియేషన్సే వాళ్ళే ఎంతో క్రమశిక్షణగా చేసుకునేవాళ్ళు ఫంక్షన్స్. ఓకే, ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక ట్వీట్ పెడితే నిజానికి అంతకుముందు ఫలానా చోట ఉందని 3-4 రోజుల ముందు చెప్తే అప్పటికి ఆ రోజుకి అక్కడికి వెళ్ళేవాళ్ళంతా. కానీ ఇవాళ ఒక గంట ముందు ట్వీట్ పెట్టినా జనం వస్తున్నారు. ఇది ఒక రకంగా అడ్వాంటేజ్గా తీసుకొని దానికి మీరు దాన్ని దుర్వినియోగం కాకుండా దానికి ముందు మీరు పాసులు ఏర్పాటు చేయడము, ఒక 3 రోజుల ముందు అనౌన్స్ చేసి ఇది పాసెస్ ఉండేవాళ్ళు మాత్రమే రావాలి అని చెప్పి ఆ ఫంక్షన్ నిర్వహించుకుంటే చాలా చక్కగా జరుగుద్ది కదా. దానికి రకరకాల కారణాలు, రకరకాల ఏమంటారు ఎత్తులు, గిమ్మిక్కులు చేయకపోతే ఉంది. సో ఇవాళ స్పష్టంగా నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, అల్లు అర్జున్ గారు వస్తే మళ్ళీ ఏదైనా జరిగితే ఆ జరిగింది కూడా మళ్ళీ అల్లు అర్జున్ మీద బ్యాడ్ ప్రోపగాండా జరుగుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్ గారు తప్పు మీద తప్పు చేశారు. ఒక్కదానికి అల్లు అర్జున్ గారికి ఎవరు గైడ్ చేస్తున్నారు, ఆయన ఇమేజ్ బిల్డింగ్ టీం ఎవరు, ఆయన పిఆర్ టీం ఎవరో నాకు తెలియదు. కానీ ఆ టీము నమ్ముకొని అల్లు అర్జున్ గారు బకరా అవుతున్నారని చెప్పాలి.
తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తూ వచ్చారు. ఒక్క విషయంలో కూడా సరైన స్టెప్ తీసుకోలేకపోయారంటే ఎంత ఫెయిల్యూర్ ఆయన టీము. సో ఇవాళ కూడా అల్లు అర్జున్ గారు గెస్ట్గా రావచ్చు, కానీ గెస్ట్గా వచ్చినప్పుడు ఒకవేళ ఫ్యాన్స్ వస్తే గనక జరగరానిది మళ్ళీ ఏదైనా జరిగితే మళ్ళీ ఆయన మీదకి ఎక్కడొస్తుందో అన్న ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశారని మనం అనుకోవచ్చు. కానీ ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఓ 3 రోజుల ముందు చెప్పుకొని వీళ్ళకి పాసులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంటుంది, ఇంతమంది మాత్రమే రండి, పోలీసుల అనుమతి తీసుకోవటము, ఇవన్నీ ప్రక్రియలు ఉంటాయి కదా. అలా లేకపోతే ఇంకా రాజకీయ పార్టీలు తమ సభలు సమావేశాలు ఎట్లా నిర్వహించుకుంటాయి? అసలు సభలు సమావేశాలు నిర్వహించకూడదంటే ఎట్లా క్యాంపెయిన్ చేసుకుంటారు, ఎట్లా ప్రచారం చేసుకుంటారు? ఇవాళ చాలా చాలా పెద్దోళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి బాగానే జనం వస్తారు, పవన్ కళ్యాణ్ గారికి జనం వస్తారు, చంద్రబాబు నాయుడు గారికి జనం వస్తారు, రాజకీయ సభలకు తండోపతండాలుగా తరలి వస్తారు జనం. మరి వాళ్ళందరూ సేఫ్గా ఇళ్ళకి వెళ్ళట్లేదా? సేఫ్గా సభ మొత్తం ఉండట్లేదా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సభను మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ సందర్భంగా గుంటూరులో జరిగితే పోలీసులు సరైన ఏర్పాట్లు చేయకపోవటం వల్ల బ్యారికేడ్లు ఎక్కి పెద్ద పెద్ద ఈ మైక్ సెట్లు ఏర్పాటు చేసిన చోట పైకి ఎక్కిన తర్వాత ఎక్కడ పడిపోతారని 3-4 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వార్న్ చేశారు. సో అంటే నరేంద్ర మోదీ వచ్చినాకనే సభలు జరగాల్సిందే కదా. దానికి ఏదో తొక్కిసలాట జరుగుతుందని భయపడితే ఎట్లా? దానికి తగ్గట్టుగా మనం మెజర్స్ తీసుకోవాల్సిందే. అలా కాకుండా ఇలా చేశారంటే కేవలం అల్లు అర్జున్ గారు కొంత భయపడ్డారు అని మనం అనుకోవచ్చు. ఎందుకు వచ్చిన తలనొప్పి, ఇప్పటికే నేను బ్యాడ్ అయ్యాను, మళ్ళీ ఇందులో కూడా ఒకవేళ నేను వెళ్ళి అటెండ్ అయితే మళ్ళీ లేనిపోని తలనొప్పి వస్తుంది అట్లని చెప్పేసి ఇవాళ అల్లు అర్జున్ గారిని ఇంకొక గ్రాండ్ సెలబ్రిటీగా ప్రమోట్ చేసే ప్రయత్నం గీతా ఆర్ట్స్ చేస్తుంది. మీరు గమనిస్తే విజయ్ దేవరకొండ సినిమా అయినా గీతా ఆర్ట్స్ నిర్మించే సినిమాలకు గతంలో చిరంజీవి గారు గెస్ట్గా వెళ్ళేవారు. ఇవాళ చిరంజీవి గారిని కాదని అల్లు అర్జున్ గారిని గెస్ట్గా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి తన కొడుకును ప్రమోట్ చేసుకోవడానికి తప్పేం లేదు. సో ఒక రేంజ్లో అల్లు అర్జున్ గారి సినిమాకి ఎవరిని తీసుకురావట్లేదు గెస్ట్గా. అంటే అదేం ఇండికేషన్ ఇస్తున్నారంటే అల్లు అర్జున్ గారు అబోవ్ ఆల్, ఇప్పుడు తెలుగులో నెంబర్ 1 హీరో ఆయనకి ఎవరు పక్కన గెస్ట్లు అవసరం లేదు, ఆయనే అన్నిటికీ గెస్ట్లుగా వెళతారు అనే ఒక బిల్డప్ క్రియేట్ చేస్తున్నారు అనుకోవాలి. ఏదేమైనా మీరు అన్నట్టుగా ఈ అన్ని రీజన్స్ అయితే అదే. అల్లు అర్జున్ గారు తను జరగరానిది ఇంకేమైనా జరిగితే, ఆయన ప్రమేయం లేకుండా జరిగినా మళ్ళీ ఆయన బదనామం అవుతాడు, ముఖ్యమంత్రి గారు అసలే సీరియస్గా ఉన్నారు, ఎందుకు చింతలు పనుకొని ఉండొచ్చు. కానీ బట్ ఇది మార్గం కాదు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఫంక్షన్ని చాలా పద్ధతిగా జరుపుకోగలగాలి. జరుపుకుంటేనే మీకు కూడా జనంతో ఒక ఇంటరాక్షన్ ఉంటుంది. అంతే తప్ప 4 గోడల మధ్య మనం చేసేసుకుందాం అనుకుంటే అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే సార్ ఈ ఈవెంట్ కూడా మళ్ళీ నిన్న జరగాల్సింది, శనివారం రోజు జరగాల్సింది. అయితే నిన్న శనివారం రోజు ఏమైందంటే బాలకృష్ణ గారి పద్మభూషణ్ సంబంధించి ఈవెంట్ చేస్తారు. సో 2 ఈవెంట్లు ఒకేసారి జరిగితే పబ్లిక్ ఎక్కువ వచ్చేస్తారు, సెక్యూరిటీ పర్పస్ ప్రకారం పర్మిషన్ ఇవ్వలేదు ఈ తండేల్ సినిమాకి. సో ఈ రోజు పెట్టేశారు. సో పబ్లిక్ వస్తారన్న ఒక రీజన్తో మాత్రమే సో ఇవాళ పబ్లిక్ రావాలని వీళ్ళు అనౌన్స్ చేశారు. అంటే ఒక రకంగా ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కోసం అల్లు అర్జున్కి నాగార్జునకి షాక్ ఇచ్చేశారని చెప్పేసి టైటిల్తో ప్రచారం జరుగుతుంది. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అట్లేం లేదులేండి, అలా ఏం ఉండదు. రేవంత్ రెడ్డి గారు అట్లా ఒకళ్ళ కోసం ఒకళ్ళ అలా చేసే పరిస్థితి ఉండదు. కానీ కాకపోతే ఏంటంటే ఏకకాలంలో 2 ఫంక్షన్లు ఉన్నప్పుడు ఇది వీళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు, పబ్లిక్ వద్దని వీళ్ళు అనుకున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంగా ఏకకాలంలో 2 ఫంక్షన్స్ని మ్యాన్ పవర్ ఉండాలి కదండి. ఆ 2 ఫంక్షన్స్ కోసం మ్యాన్ పవర్ మొత్తం అక్కడ పోలీసులు మొత్తం పహారా కాస్తే మిగతా పబ్లిక్ని ఎలా కంట్రోల్ చేస్తాం మనం? సో డెఫినెట్గా మన ఆఫీసులోనే ఇప్పుడు ఏకకాలంలో ఒక 5 ఇంటర్వ్యూలు చేయాలంటే మనం చేయలేం కదా. మనకు అంతమంది ఎడిటర్లు కావాలి, అంతమంది టెక్నీషియన్స్ కావాలి, కెమెరామెన్లు కావాలి, యాంకర్లు కావాలి కదా. అప్పుడు మనం ఏమనుకుంటే రేపు పెట్టుకుందాం అనుకుంటాం, రేపు షూటింగ్ క్యాన్సిల్ అయింది అనుకోండి, మనం ఏం చేస్తాం దానికి? సో కావాలని చేసాం అనుకోండి, అట్లే ఉండదు. సో ఆ ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం కూడా ఆ రకమైన నిర్ణయం తీసుకొని ఉంటుంది తప్ప ఎస్పెషల్లీ తండేలకు కావాలంటే ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకున్న తప్పేం లేదు. సో బాలకృష్ణ గారు అంటే సీనియర్ హీరో, సో ఆయన ప్రయారిటీ ఇచ్చి ఆ రోజు ఇద్దరు ఒకే రోజు పెట్టుకోవద్దు, ఒకరోజు ఒకళ్ళు పెట్టుకోమని ఉంటారు. ఆ రకంగా జరిగి ఉంటుంది అంతే.